హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు బయట చేసాను 123 నేనైతే 160 యాంపుల్ గురించి ఒక వీడియో చేసిన. అన్నలు టాప్స్కి యాంపుల్ పేరు వాడతామని చెప్పి అడిగారు. నేనైతే RX 4000 యాంపుల్ పేరు వాడుతున్నాను. ఇందులో కూడా 2 ఛానల్ ఉంటాయి, ఛానల్ ఏ, ఛానల్ బి. ఛానల్ ఏ నుండి 2 ohmsల 1550 వాట్ వస్తుంది, ఛానల్ బి నుండి 1550 వాట్ వస్తుంది. అదే 4 ohmsల అయితే ఛానల్ ఏ నుండి 1150, ఛానల్ బి నుండి 1150 వస్తుంది. అదే 8 ohmsల అయితే ఛానల్ ఏ నుండి 700, ఛానల్ బి నుండి 700 వస్తుంది. అయితే ఫుల్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసిన. అది యూట్యూబ్ ఛానల్ పేరు కుబేర డిజైన్ సౌండ్స్ 123. ఇన్స్టా ఐడిను యూట్యూబ్ ఐడి ఒక సేమ్ ఐడి. బ్యాక్ సైడ్ బటన్స్ కానీ ఏమేమి స్పీకర్లు వాడాలి, మళ్ళొకటి ముఖ్యంగా స్పీకర్లు కాలిపోకుండా నెట్వర్క్ కానీ హెచ్ఎఫ్ కానీ ఏదైతే బాగుంటుందో అని చెప్పి ఫుల్ వీడియో అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేసిన. ప్లీజ్ చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. గ్రౌండ్ అయితే ఆన్ చేసుకున్నాను, ప్యారలల్ మోడ్ పెట్టుకున్నాను. వాస్తవానికి స్టీరియో మోడ్ పెట్టుకుంటే మనకు ఛానల్ నుంచి ఎక్కువ వాట్ వస్తుంది, అంటే ఎక్కువ వాట్ స్పీకర్లు వేసుకుంటే. నేను 400 స్పీకర్లు వేసుకున్నాను కాబట్టి ప్యారలల్ వేసుకున్నాను. లిమిటర్ ఆన్ చేసుకున్నాను. సెన్సిటివ్ వచ్చి 0.775 పెట్టుకున్నాను. బైపాస్లో పెట్టుకున్నాను. బైపాస్ పెట్టుకుంటే మిడిల్లో కొంచెం వాయిస్ కొంచెం బేస్ వస్తుంది. ఐపాస్ పెట్టుకుంటే వాయిస్ వస్తుంది ఎక్కువ. RX 4000 యాంపుల్ పేరు మీద PowerX 500 స్పీకర్లు కానీ, డైనమైట్ 500 స్పీకర్లు కానీ, హౌజా 500 స్పీకర్లు కానీ, టెక్స్ ఆడియో 500 స్పీకర్లు కానీ, రుద్ర స్పీకర్స్ కానీ అవి వాడితే సౌండ్ కొంచెం క్లారిటీ వస్తుంది, నీట్గా ఉంటుంది. స్పీకర్ కానీ ఆంపుల్ కానీ లైఫ్ ఉంటుంది. ఎప్పుడైనా మన రాంగ్ కలెక్షన్ ఇవ్వద్దు. 2 స్పీకర్ వేరే అతుకున్నా కూడా స్పీకర్ ఆంపుల్ కాలిపోయే అవకాశాలు ఉంటాయి. కలెక్షన్ మాత్రం నీట్గా ఇచ్చుకోవాలి. డైనమైట్ నెట్వర్క్ ఉంటుంది, దానికి 3000 ఉంటుంది. అదైతే ఫుల్ లైఫ్ టైం ఉంటుంది. అవి లూజ్ అయినప్పుడు సాల్టింగ్ కొట్టుకోవాలి, కానీ ఖరాబ్ అవ్వడం అనేది ఏమి ఉండదు, మనం కాపాడుకునే రోజులు ఉంటుంది. అయితే హెచ్ఎఫ్ చాలా సేఫ్ చేస్తుంది కాలిపోకుండా.